హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఈరోజు వీడియోలో ఐకియా షాపింగ్ని చూపించబోతున్నానండి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని ఐటమ్స్ని పెట్టి రూమ్ లాగా డిజైన్ చేసి బాగా క్రియేటివిటీగా చూపిస్తారనమాట. ఒక ఫ్లోర్ మొత్తం మనకు అన్నీ కూడా హాల్, కిచెన్, బెడ్రూమ్కి అలా ఉంటాయి అన్నమాట. బాల్కనీ, గార్డెన్ ఎలా సెట్ చేసుకోవాలనేది సో మీకు అంతా కూడా చూపించేస్తాను. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఉంటుంది. కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, పార్కింగ్ అక్కడ ఉంటుంది. ఇక్కడ నుండి మనకు ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో మనకు అన్నీ కూడా రూమ్స్గా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క విధంగా డిజైన్ చేశారు. ఒకటి ఓల్డ్గా డిజైన్ చేశారు, అంటే పాత రోజుల్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉండేటట్టు ఇల్లుని డిజైన్ చేశారు. ఒక్కొక్కటి చాలా మోడర్న్గా ఎప్పుడు ఉన్నట్టుగా డిజైన్ చేశారు. సో ఇలా ఒకటి రెండు కాదండి, చాలా ఉంటాయి. పక్కనే మనకు చూస్తే మన ఇంటిని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా మనకు వస్తుందన్నమాట. ఇది ఇక్కడ అంతా కూడా టీవీ పెట్టుకునే ఏరియాస్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని పక్కనే ఉన్నాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అండి. ఇక్కడ చూసారా 33,350 అనమాట ఈ సెటప్ అంతా చేయడానికి. మళ్ళీ అక్కడ చిన్న కబోర్డ్స్ కానివ్వండి, అవి కూడా కొంచెం ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో అలా ఉంది. నేను ఇంకా కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చూపించిపోతున్నాను ఈ వీడియోలో. ఇంతకు ముందే ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి. సో అవి ఎవరైనా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇక్కడ చూసారంటే బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ని తక్కువ ప్లేస్లో ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. స్టడీ టేబుల్ ఉంటుంది, కబోర్డ్స్, ఎక్స్ట్రా స్టోరేజ్కి రూమ్ ఉంది అనమాట. ఇటు వచ్చేసరికి అన్ని సామాన్లు అన్నీ పెట్టుకోవచ్చు. ఇవి మనం ఇలానే కావాలి అని చెప్తే ఇలా డిజైన్ చేసి కూడా ఇస్తారండి వాళ్ళు మనకు అక్కడ. సో మనకి ఇందులో ఏవైనా వస్తువులు కావాలన్నా కూడా మనకు కొనుక్కోవచ్చు సపరేట్గా. ఎలా అంటే మనం ఇక్కడ ఏ వస్తువు కొనాలన్నా ఇక్కడ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటిని ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ చూపించినట్టయితే మన ఆర్డర్ అనేది బుక్ చేస్తారు. ఇక్కడ ఇంకో సదుపాయం కూడా ఉందండి. మన కొత్తగా ఇల్లుని కట్టుకోవాలనుకుంటే, ఆర్గనైజ్గా స్పేస్ని చేసుకోవాలన్నా మన ఇంట్లో, సో వాళ్ళ ఐడియాస్ కూడా ఇస్తారనమాట. సో దానికి కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అక్కడ చాలా టేబుల్స్ ఉంటాయి అన్నమాట. మనం కొంచెం దూరం వచ్చిన వెంటనే ఒక టేబుల్ ఉంటుంది. అక్కడ ఒక మనిషి నిలబడి ఉంటాడు, అతనికి చూపించి బుక్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు ఐకియాలో చాలా కనిపిస్తూ ఉంటాయి. మనం వెళ్ళే కొద్దీ అంతా బిల్ కౌంటర్ దగ్గర వచ్చి చేసుకోవాలని లేదు, మనకు ఆ ఫెసిలిటీ కూడా ఇస్తారు. ఇక్కడ చూసారంటే ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి, ఇదంతా కూడా బాల్కనీ సెటప్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. బాల్కనీలో చిన్న పాట్స్ అలా అన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయండి ఐటమ్స్. ప్రైసెస్ అయితే కొన్ని ఎక్కువగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి అన్నమాట. మనకు అన్ని ఈక్వల్ ప్రైసెస్ భారీగా లేవు, అని అలా తక్కువగా కూడా లేవు. ఇక్కడ చూసారంటే మనకు బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఆర్గనైజేషన్ మనం బెడ్రూమ్లో అలానే పెట్టేస్తూ ఉంటే ఒక చోట పడిపోతాయి కదా, అలా కాకుండా ఇక్కడ ఆర్గనైజ్ చేసి చూపించారు. ఇదంతా వచ్చేసి షూ ర్యాక్స్. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ అనమాట, స్టాండ్ లాగా ఇచ్చారు. ఇది షూ ర్యాక్. ఇక్కడ 2 స్టోరేజెస్ ఉన్నాయండి, లోపట ఒకటి బయట ఒకటి. తీసిన తర్వాత చూసాను ఇది ఒకటే అనుకున్నాను, అందులో కూడా డివైడ్ చేసి పెట్టారనమాట మనకు లోపట ఒకటి బయట ఒకటి అని. ఇక్కడ కీ హోల్డర్స్ అలా పెట్టుకోవచ్చు పైన. ప్రతి ఒక్క దానికి మనకు ప్రైస్ కనిపిస్తుందండి. ఇది వచ్చేసరికి మనం బాల్కనీలో ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని ఫ్లవర్ పాట్స్ అన్ని పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి. ఐడియాస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఇంకో విధంగా
చిన్న బాల్కనీ ఏరియాని ఉన్నా కూడా మనం ఇలా ఫ్లవర్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఫ్లవర్ పాట్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానివ్వండి, ఇలా సెటప్ లాగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్స్, ఫోల్డబుల్ చైర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చైర్స్ చూస్తున్నారు కదా, ఇవి ఫోల్డ్ చేసుకోవచ్చు. సైడ్కి ఉన్నాయి కదా, అలా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ స్పేస్ కూడా ఆక్రమించదు. ఇవన్నీ కూడా చిన్న చిన్న టేబుల్స్ అనమాట. ఇవి 500 నుండి స్టార్ట్ అయ్యాయి. చిన్నవి అయితే 299 కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ప్రైస్ అనేది. ఇక్కడ అన్నీ కూడా డైనింగ్ టేబుల్స్ ఆర్గనైజ్ చేశారు. మనకు ఒక చోట చూసి వెళ్ళిన తర్వాత, పక్కకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ చూసి వెళ్ళామనుకోండి, డిఫరెంట్ డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా అక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టేస్తారు. సో మనకి ఏదన్నా నచ్చితే కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోవచ్చు. ఇక్కడ నుండి అంతా కూడా ఆఫీస్ టేబుల్ సెటప్ ఎలా చేసుకోవాలనేది ఇచ్చారండి. మనకు ఆఫీస్ స్టోరేజ్ అనేది, తక్కువ ప్లేస్లో ఎలా ఆఫీస్ టేబుల్ అరేంజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ అంతా కూడా చూపించారనమాట. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. తక్కువ ప్లేస్లోనే ఎల్ షేప్లో టేబుల్ వచ్చాయి, పక్కన సైడ్న ర్యాక్స్ వచ్చాయి. సో చైర్ కూడా ఇలా పెట్టుకోవచ్చు, టేబుల్ ల్యాంప్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్లో క్యాబిన్స్ లాగా చేయాలనుకున్నా, మీ ఓన్ ఆఫీస్లో కూడా మంచి ఐడియా అనేది వస్తుందన్నమాట మనకు. ఇక్కడ బుక్స్ ర్యాక్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి. ఇక్కడ సింగిల్ టేబుల్, ఇక్కడ మళ్ళీ ఎల్ షేప్ లాగా వచ్చింది. సో కింద కూడా మనకు డ్రా ఉంటుంది, అది కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసేయచ్చు. అన్నీ కూడా మనకు సదుపాయాల్లో ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఇచ్చారు. అందులోనే ఏమంటారు, ఆఫీస్ టేబుల్ ఉంది, బెడ్ ఉంది, ఇంకా మనకు సైడ్కి వచ్చేసరికి కిచెన్ కూడా ఉందన్నమాట. బ్యాచులర్స్ అలా ఉండడానికి ఇలా సెట్ చేసుకోవచ్చు. చిన్నదిగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది వచ్చేసరికి ఇంకొక కిచెన్ రూమ్స్ అయితే మనకు చాలా బాగా ఐడియా వస్తాయండి. మన స్పేస్కి తగ్గట్టు మనం ఇప్పటి వరకు ఇల్లు కట్టుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే మీకు చాలా బాగా ఐడియా వస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్కి ఎప్పుడైనా వచ్చిన వాళ్ళైనా ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి. సో మనకు కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఐడియా వస్తుంది. లేకపోతే కట్టించుకోవాలి కొత్తగా అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. మనం ప్లేస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, మనకి ఎలాంటి మోడల్ కట్టించుకోవాలనుకుంటున్నామో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, ఇంకా చాలా బాగుంది. ఇదంతా వుడెన్ లిక్తో ఇచ్చారనమాట. మొత్తం వుడెన్గా కనిపిస్తుంది, కలర్ ఏమి ఇవ్వకుండా. ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక కిచెను. మన కిచెన్ రూమ్స్ అన్నీ పక్కనే పెట్టేశారండి. ఒక 20-30 అలా ఉన్నాయి లైన్గా. సో చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఒక్కొక్క దాంట్లో మటుకు స్టోరేజ్కి డిఫరెంట్గా ఇచ్చారు. మనము వంటింట్లోనే మొత్తం స్టోరేజ్ చేసుకోకుండా పక్కన ఒక సపరేట్ రూమ్గా ఉంటుంది, అందులో స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా ఉన్నాయి. ఆ కిచెన్లో అయితే చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చింది. మనం స్టోరేజ్ ఇలా రూమ్లోనే చేసుకుంటే, ఇదిగోండి ఇదే నేను చెప్పింది, స్టోరేజ్ ఒకే దగ్గర చేసుకుంటే ప్లేస్ సరిపోదు అనుకునే వాళ్ళకి ఇలా సపరేట్ స్టోరేజ్ చేసుకొని ఇలా ర్యాక్స్ పెట్టేసుకోవచ్చు. పెద్ద బాక్సెస్ అవి ఉంటాయి కదా, సో అలా అనమాట. మనం చిన్న కిచెన్ ఉన్న దాని పక్కన స్టోరేజ్ లాగా డివైడ్ చేసేసుకొని ఇవి మన ప్రొవిజన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పార్టీషన్స్ అనమాట. మన కిచెన్ రూమ్లో పార్టీషన్స్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అని. ఇవన్నీ కూడా మనం కొనుక్కునే వీలుగా పెట్టారనమాట. ఫస్ట్ అంతా మనకు కిచెన్స్ చూపిస్తారు, దాని తర్వాత కిచెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసి పెడతారనమాట. మనం ఇలా షింక్ చేయించుకోవాలన్నా చెప్పచ్చు అక్కడ. దీని ప్రైస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మనము అక్కడ వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో చెప్పా కదా ఎలా బుక్ చేసుకోవాలనేది. ఇక్కడ ఏ ఐటెం కొనాలన్నా మనము ఇక్కడ ఉన్న
ట్యాగ్ని ఫోటో తీసుకొని వెళ్ళి మనం బుక్ చేసుకోవాలన్నమాట. షింక్ కూడా ఇన్ని విధాలుగా డిజైన్ చేసుకోవచ్చు అని ఉన్నాయండి. ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి షింక్ కూడా. దాని పక్కన బాస్కెట్ పెట్టుకోవడానికి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలా ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ మనకు అవి సపరేట్గా కావాలంటే ఇక్కడ ఉంటాయి అన్నమాట. కిచెన్కి కావాల్సిన ప్రతి ఒక్క సామాను. ఇవైతే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉన్నాయండి. అన్నీ కూడా ఎక్కువ లేవు అలా అని. కొన్ని ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి చాలా. కొన్ని ఐటమ్స్ కొంచెం ప్రైస్ తక్కువే ఉన్నాయి. సో మనకు బడ్జెట్లో వీలున్నవి కొనుక్కోవచ్చు అనమాట. మనం బడ్జెట్ ప్లాన్ వేసుకొని వెళ్ళి ఐటమ్స్ అయితే చాలా చాలా ఉంటాయండి. టైం కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతే నైట్ వరకు అవుతుందన్నమాట. మనం తిరిగే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి, అది ఎండ్ అయిపోదు. సో చాలా పెద్దది. ఫస్ట్ ఫ్లోర్లోనే మనకు, సెకండ్ ఫ్లోర్లోనే చాలా టైం పడుతుంది. అవన్నీ చూసి వచ్చేసరికి ఇంకా షాపింగ్ మేము ఇంకా చూసేది ఉందన్నమాట. ఇంకా నైట్ అయిపోయిందని మేము వచ్చేసాము. సో చాలా పెద్దది, ఒక 1 డే పట్టచ్చు అలా ఉంటుందన్నమాట. అంత పెద్ద ప్లేస్లో ఇది కట్టారు. ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేసి చూపించారనమాట. ఇక్కడ కిచెన్, బెడ్రూమ్ అనేది ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక్కొక్క వెరైటీలో చూపించారు. మళ్ళీ ఒకటే వెరైటీలో చూపించలేదు, చాలా డిఫరెంట్గా. ఇక్కడ వచ్చేసరికి బెడ్స్ అనమాట. మనం బెడ్రూమ్లో ఇవి మొత్తం కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఇవి బంకర్ బెడ్స్ అనమాట. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లాడి పైన ఒక పిల్లాడి కింద అలా పడుకోవచ్చు. చాలా బాగుంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో. సో ఇది చాలా చాలా నచ్చిందండి. దీని ప్రైస్ కూడా 16,000, 17,000 అలా స్టార్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం బాగుండే కొద్ది ప్రైస్ అనేది పెరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు చేసిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అన్ని వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.